రాష్ట్రంలోని ప్రతి పల్లె సంక్రాంతితో కళకళలాడేలా ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తిరుపతిలో సంక్రాంతి సంబరాలను చంద్రబాబు అధికారికంగా ప్రారంభించారు. భోగి మంటలను వెలిగించిన ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హరిదాసు కీర్తనలు, గంగిరెద్దు నృత్యాలను తిలకించారు. తిరుపతిలో ఓ హోటల్లో ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ను ప్రారంభించారు. అనంతరం బొమ్మల కొలువును పరిశీలించారు. చిన్నారులతో కలిసి గాలిపటాలు ఎగురవేసిన చంద్రబాబు బుజ్జాయిలకు భోగిపళ్లు పోసి మిఠాయిలు పంచిపెట్టారు. సంక్రాంతి మహాలక్ష్మి సంక్రాంతి శుభాకాంక్షలు. భోగిపళ్ళు పోసి పిల్లల్ని ఆశీర్వదించి వాళ్ళకి స్వీట్ తినిపిస్తున్నారండి మన ముఖ్యమంత్రి గారు. పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ సంక్రాంతి అనేది తెలుగు వారికి ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాల్సిన పండుగ. అదే కాకుండా ఇది వారసత్వంగా మనకు వచ్చే పండుగ. ఈరోజు నాగరిక ప్రపంచంలో చాలామంది ఉద్యోగాలతో ఎక్కడికి వెళ్ళిపోయారు, అబ్రాడ్ వెళ్ళారు, వేరే టౌన్స్కి వెళ్ళారు, వేరే సిటీస్కి వెళ్ళారు, వేరే రాష్ట్రాలకు వెళ్ళారు. ఈ విధంగా చాలా సైడ్స్కి వెళ్ళే పరిస్థితి వచ్చింది. కానీ ఈ సంక్రాంతి రోజున ప్రభుత్వం కొన్ని ఇనిషియేటివ్ తీయడం, అదే మరి మన వాళ్ళు కూడా ఒక ఆలోచన రావడం నేను చూశాను. ఒకప్పుడు టౌన్స్ నుంచి విలేజ్కి వచ్చేవాళ్ళు కాదు, ఈరోజు రివర్స్ ఫ్లో స్టార్ట్ అయింది. నాకు బాగా జ్ఞాపకం, మా మిస్సెస్ 15 సంవత్సరాల కంటే ముందు విలేజ్కి రావాలని ఒక కార్యక్రమం పెట్టుకున్నది. మేము ఎక్కడున్నా వదిలిపెట్టాం, అందరూ కంపల్సరీగా మన రూట్స్ని ఏదైతే మన గ్రామంలో గ్రామాన్ని మర్చిపోవడానికి వీలు లేదు, మనందరూ గ్రామానికి రావాలి అనే విధంగా ఆవిడ కార్యక్రమం స్టార్ట్ చేసి 15 సంవత్సరాల కంటే ముందు నాంది జరిగింది. ఆ రోజు నుంచి మేము ఎక్కడున్నా సంక్రాంతికి విలేజ్కి వస్తున్నాం.